ఆరాధ్య వాళ్ళ తాతయ్య పోలీసులు తీసుకొని ఆరాధ్య దగ్గరకు వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే తాతయ్య అని చెప్పేసైతే తన దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఆగు, నువ్వు నా దగ్గరికి రావద్దు. నా ఆరాధ్య పోలికలు, నీ పోలికలు ఒకలాగా ఉండటం చూసి నిన్ను చూసి మేము మోసపోయాము. నువ్వు మా ఆరాధ్యవు కాదని తెలిసిపోయింది. నువ్వు మళ్ళీ నిన్ను అరెస్ట్ చేయవలసిన సమయం అయితే వచ్చింది. పోలీసులు ఇక ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం తాతయ్య నన్ను నా మాట వినండి ఒక్కసారైనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం ఇక ఏటి వినేదే లేదు. మీకే చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేయండి ఆ అమ్మాయిని అని చెప్పేసి అయితే పోలీసులకు చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అయితే తనని తీసుకొని బయటికి లాక్కొని వెళ్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏంటి ఇది ఇలా జరుగుతుంది, నా మళ్ళీనే అరెస్ట్ చేయడం ఏంటి, మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి అయితే తన వెనకాతల వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ తాతయ్య కాలు పట్టుకొని, తాతయ్య నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను మళ్ళీని కాదు మీ ఆరాధ్యనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఇక నన్ను నమ్మించింది చాలు, నువ్వు మోసగత్తెవి అని, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీసులు అయితే పద లోపలికి అని చెప్పేసి వాళ్ళ కారులోకి ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే నేను మళ్ళీ ఒంటరివాడిని అవ్వవలసిన టైం అయితే వచ్చింది, నేను మళ్ళీ ఒంటరివాడిని అయిపోయాను, నా మళ్ళీ జైలుకు వెళ్ళిపోయింది, ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వెళ్తూ ఉంటాడు.